మెగా బాక్స్ ఆఫీస్. ఎన్ని అడ్డంకులు రాబోయే అసలు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమా అనే ఎమోషనల్ కి కూడా పక్కన పెట్టి ఈ సినిమాకి ఎన్ని అడ్డంకులు సృష్టించారో, పొంగల్కి రిలీజ్ అవ్వాల్సిన జననాయగన్ ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేని స్థితికి వచ్చింది. అయ్యో ఏంటిది అని విజయ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ కి మంచి రిజల్ట్ వచ్చింది అంటున్నారు. అదేంటో చూద్దామా? తలపతి విజయ్ కెరీర్లో చివరి సినిమాగా తెరకెక్కిన జననాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన గందరగోళానికి ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు వ్యవహారాలు ఎంత కాలమైనా తేలే సూచనలు కనిపించకపోవడంతో సినిమా విడుదలపై తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇక కోర్టుల చుట్టూ తిరగడం కంటే బయటే సమస్యను పరిష్కరించుకోవడమే మంచిదని నిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నిర్మిస్తున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి తీసుకున్న నిర్ణయంపై దాఖలు చేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారట. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలని సిబిఎఫ్సి నిర్ణయించడంతో మొదలైన వివాదం క్రమంగా పూర్తి స్థాయి న్యాయ పోరాటంగా మారింది. దీనివల్ల సినిమా విడుదల తేదీ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ కీలక నిర్ణయం తలపతి విజయ్ తో చర్చించిన తర్వాతే తీసుకున్నారని సమాచారం. ఇటీవల మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆర్ఐటి పిటిషన్ను మళ్లీ తాజా విచారణకు పంపడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీనివల్ల సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని స్థితి ఏర్పడింది. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక న్యాయపరమైన ఆలస్యం వల్ల సినిమాకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆలస్యం సినిమా థియేట్రికల్ బిజినెస్ పై గణనీయమైన ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సిబిఎఫ్సితో సర్దుబాటు చేసుకుని వీలైనంత త్వరగా రివైజింగ్ కమిటీ ముందు సినిమాను ప్రదర్శించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాదు సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు, కత్తిరింపులు, సవరణలు అన్నిటినీ అమలు చేయడానికి కూడా టీం సిద్ధంగా ఉందట. ఈసారి ఎలాంటి వివాదాలకు తావినివ్వకుండా సాఫీగా సర్టిఫికేషన్ తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. హైకోర్టు తాజా ఉత్తర్వుల తర్వాత సినిమా సాధారణ ఎన్నికల తర్వాతే విడుదల కావచ్చని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందని భావించారు. కానీ ఇకపై విడుదలను మరింత వాయిదా వేయకూడదనే నిర్ణయానికి టీం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. జననాయగన్ ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ సినిమా కథాంశం తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో పోలి ఉంటుందని అంటున్నారు. విజయ్ తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఆ ప్రణాళికను పూర్తిగా మార్చేశాయి. మొత్తానికి తలపతి విజయ్ ఫేర్వెల్ సినిమాపై ఏర్పడిన ఈ పెద్ద వివాదానికి త్వరలోనే ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగే దశ నుంచి బయటకు వచ్చి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావాలనే దిశగా జననాయగన్ టీం ఇప్పుడు గట్టిగా అడుగులు వేస్తోంది. అధికారిక ప్రకటన వెలువడితే అభిమానుల్లో మరోసారి ఆశలు చిగురించనున్నాయి.